హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ స్టైల్స్. ఈరోజు మనం కొడుకుల కన్నా కూతురు మేలు కథ చెప్పుకుందాం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి, ఇంకొంచెం ఎక్కువ మంది మన కథలు వినగలుగుతారు. సరే, ఇప్పుడు మనం కథలోకి వెళ్ళిపోదాం. కుశాలయ్యకి 2 కొడుకులు, 3వ సంతానం మల్లిక. ఎలాగూ పెళ్లి చేసి అల్లుడికి ఇచ్చుకోవలసింది మోపెడంత ఉంటుంది కదా, ఇప్పటి నుంచే దీనికి చదువు చెప్పించి మరింత ఖర్చుల పాలవటం ఎందుకని చెప్పి మల్లికను బడికి పంపించలేదు తండ్రి కుశాలయ్య. ఇంటి పనుల్లో తల్లికి కొండంత అండగా ఉండేది మల్లిక. పొలం దగ్గర నుంచి బట్టలు ఉతకటం వరకు, వంట వార్పు, పాలు పెతకటం సమస్తం మల్లిక చేయబడిందే జరిగేది కాదు. కుశాలయ్య కూతుర్ని ఒక దాసిగా భావించాడనే చెప్పుకోవాలి. కొడుకుల్ని మాత్రం పట్నంలో పెద్ద చదువులకని పంపించాడు. వాళ్ళకి నెలసరి ఖర్చుల కోసం డబ్బులు బాగా పంపుతూ ఉండేవాడు. అన్నలిద్దరూ పట్నం నుండి తనకేం తెస్తారోనని ఆశగా ఎదురుచూసిన మల్లికకు బహుమతి పట్టుకురావటం కాదు కదా, కనీసం ఆప్యాయంగానైనా మల్లికను పలకరించేవారు కాదు. పట్నం సోకులు, బడాయిలు వాళ్ళకెప్పుడో బాగా అలవాటైపోయాయి. తన అన్నలు పెద్ద ఉద్యోగం చేశాక వాళ్లే తనకు కావలసినవి కొనిపెడతారని సమాధానపరుచుకునేది మల్లిక. కొడుకులు తనకు కీర్తి సంపాదించి పెడతారని గర్వపడేవాడు కుశాలయ్య. అలా కాలం 10 ఏళ్ళు గడిచింది. తన్నేదో ఉద్ధరించి పెడతారనుకున్న కొడుకులిద్దరూ పట్నం అమ్మాయిల్నే తండ్రికి తెలియకుండా పెళ్లి చేసుకుని ఆస్తిలో తమ వాటాలు పంచిపెట్టమని కుశాలయ్య మీద ఒత్తిడి చేసి ఉన్నదంతా చెరిసగం తీసేసుకుని పెళ్ళాళ్ళ మాట విని పట్నంలోనే వ్యాపారాలు పెట్టుకున్నారు. మేనకోడల్ని కొడుకులిద్దరికీ చేసుకుందామనుకుని ఆశపడ్డ కుశాలయ్యకి కొడుకులు తీరని దుఃఖం మిగిల్చారు. పొలాలు, పశువులు చెరిసగం పంచుకుని వాటిని అమ్మి ఉడాయించిన కొడుకుల్ని మొదటిసారిగా అసహించుకున్నాడు కుశాలయ్య. చిన్న ఇల్లు, కాస్తంత పెరడు మాత్రం తండ్రికి వదిలి వెళ్ళారు. ఆ మాత్రానికే కాస్తంత ఉపశమనం పొందాడు కుశాలయ్య. మల్లిక పెళ్ళీడుకొచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది కూతురి విషయం. ఆడపిల్ల కదా అని చదివించకుండా నిర్లక్ష్యం చేసినందుకు సిగ్గుపడ్డాడు. మల్లిక బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. మరునాటి ఉదయం పిచ్చి మొక్కలున్న పెరట్లోకి వెళ్ళి పార తీసుకుని అంతా శుభ్రం చేసింది. అదే పారతో మళ్ళు తీసి తక్కువ కాలంలో ఫలించే కూర మొక్కల విత్తులు చల్లింది. రోజు 3 దఫాలుగా నీళ్లు తను పోస్తూ ఉండేది. 3 వారాల్లోనే నవనవలాడుతూ పెరట్లో కూరగాయలు దర్శనమిచ్చాయి. ఇంట్లోకి కావలసినవన్నీ ఉంచుకొని మిగిలిన కూరలన్నీ సంతలో అమ్ముకుని రమ్మని తండ్రికి పురమాయించింది. కుశాలయ్యకి కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. మల్లిక కొద్ది సొమ్ముతోనే పిల్లలిష్టపడే తినుబండారాలను స్వయంగా తయారు చేసింది. ఆ ఊళ్ళో ఉన్న 6 బడుల్లోని ప్రతి పిల్ల మల్లికకు బాగా దోస్తి. తినుబండారాలు ఇలా చేయగానే అలా కొనుక్కుపోయేవారు. మల్లిక తల్లికి ఆ పని అప్పగించింది. కుశాలయ్య కూతురి మాట మీద పెరటి తోట పట్ల బాగా ఆసక్తి చూపించాడు. ఒకప్పుడు ఎకరాల కొద్దీ సాగు చేసిన కుశాలయ్యకి మొదట్లో నామోషిగా అనిపించినా దాన్ని పక్కకు పెట్టి కూరగాయల పెంపకంలో మునిగిపోయాడు. పిల్లలకు సెలవులున్న రోజుల్లో అందరికీ తినటానికి ఏదో తాయిలం పెట్టి వాళ్ళని తీసుకుని మర్రి తోపిల్లోకి వెళ్ళేది మల్లిక. అక్కడ పెరిగిన మోదుగ చెట్ల నుంచి ఆకులు తెంపి తెచ్చేది. విస్తర్లు కుట్టేది, వాటిని ఎండబెట్టేది. ఊళ్ళో ఏ కార్యం జరిగినా మల్లిక చేసిన విస్తళ్లకు గిరాకీ తగిలేది. ఎండాకాలం వచ్చింది. కొత్త కుండల్లో నీళ్లు నింపి వాటికింత బెల్లం, నిమ్మ ఉప్పు కలిపి శీతల పానీయంగా చేసింది. బాటసారులకే కాకుండా నచ్చిన వాళ్ళందరూ, ఇష్టమనిపించిన వాళ్ళు ఎవరికైనా సరే ఒక చిన్న బుడ్డి నిండా ఆ పానీయాన్ని 2 రూపాయలు ఇచ్చి తాగే ఏర్పాటు చేసింది. ఆమె మనిషిగా కాకుండా యంత్రంలాగా అలుపు ఎరగకుండా శ్రమిస్తూ ఉండేది మల్లిక.
ఆమె ఉదయం నిద్రలేచి పనులు పురమాయిస్తూ పనుల్లో మునిగి రాత్రి ఎప్పుడు నిద్రపోతుందో కూడా ఎవరికీ తెలిసేది కాదు. సాయంకాలం ఒక 2 గంటలు మాత్రం పిల్లలతో గడిపి వస్తానంటూ మాత్రం వెళ్ళి వచ్చేది. కుశాలయ్య అన్నీ మర్చిపోయాడు. శ్రమించి పనిచేస్తూ ఉన్నాడు. అలా మరో 5 ఏళ్ల కాలం ఇట్టే కదిలిపోయింది. ఒకప్పటి అమాయకపు మల్లిక ఇప్పుడు ఊరిలో సర్పంచ్ అయింది. సాయంకాలాలు తాను పిల్లలతో గడిపి వస్తానని చెప్పి వెళ్ళి వయోజన విద్యా కేంద్రంలో 10వ తరగతి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణురాలయ్యేకా గాని తండ్రికి ఆ విషయం తెలియలేదు. కుశాలయ్య ఆనందం పట్టలేక ఏడ్చేశాడు. తన పొదుపు కార్యక్రమాలతో 2 ఎకరాల పొలం, 4 జత ఎడ్లు, పాలుచ్చే 4 బర్రెలు, బావి పెద్ద మొత్తంలో దాచుకుంటూ వచ్చిన సొమ్ముతో ఈ 5 ఏళ్లలో మల్లిక తన తరపును సంపాదించింది. ఊరి ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకొని వాళ్ళ ఇష్టం మేరకే గ్రామ సర్పంచ్గా కూడా ఎన్నికైంది మల్లిక. మల్లికకి ఇప్పుడు 21వ సంవత్సరం. బస్తీలో వ్యాపారాలు చేస్తున్న అన్నలు ఉత్తరం ఏమైనా రాస్తారేమోనని ఆశగా చూసింది. కానీ వాళ్లకు తల్లిదండ్రులు కానీ చెల్లెలు కానీ జ్ఞాపకానికి కూడా రాలేదు. కుశాలయ్యకు రుణం ఇవ్వటానికి వడ్డీ వ్యాపారులు ముందుకొచ్చారు. మల్లిక బాగా ఆలోచన చేసి తక్కువ వడ్డీకి పెద్ద మొత్తంలో అప్పు తీసుకొని కాగితం రాసిచ్చింది. ఆ సొమ్ముకు తన చదువు నేర్పిన గురువుగారి సహాయంతో పక్కూరి సంతలో పశువులు కొని అమ్మే వ్యాపారం చేసింది. అదేం చిత్రమో గాని మల్లిక 4-5 వారాల్లోనే ఆ వ్యాపారాన్ని బాగా అర్థం చేసుకుని 3వ వారంలోనే స్వయంగా దాన్ని నడిపే స్థితికొచ్చింది. ఏడాది గడవకముందే అప్పు మొత్తం పూర్తిగా చెల్లించేసింది. మల్లిక పట్ల గౌరవము, ఆదరణ, గురి ఉన్న బానయ్య శెట్టి తాను కొన్న ధరకే మల్లిక అన్నలు తనకు అమ్మేసిన భూముల్ని తిరిగి మల్లికకు అమ్మేందుకు ఒప్పుకొని దస్తావేజుల మీద సంతకాలు కూడా చేశాడు. మల్లిక బానయ్య శెట్టికి సొమ్ము మొత్తం చెల్లించేసింది. ఆ రోజు కుశాలయ్య దంపతులు కూతురు మీద పడి బోరును ఏడ్చేశారు. ఏ సంపదనైతే కొడుకులు తమ నుంచి మోసం చేసి పంచుకొని వాటిని తెగనమ్మి తమను బికారులను చేశారో వాటిని తాను చదివించడం కూడా దండగా అనుకుని చిన్నచూపు చూసిన కూతురు కష్టం ఓర్చుకొని పోగొట్టుకున్న తమ ఆస్తిని తిరిగి సంపాదించి పెట్టిందని. కుశాలయ్యకి కూతురు ప్రయోజకత్వం మీసాలు మెలితిప్పేలా ప్రతిష్టను ఆర్జించి పెట్టింది. గ్రామ సర్పంచ్గా ఎన్నికైన నాటి నుంచి ఊళ్ళో ప్రతి ఆడమనిషి చదువుకోవాలని ఒక ఆడ టీచర్ను కూడా సాయంకాలాలు పురమాయించింది మల్లిక. ఆ గ్రామం పారిశుద్ధ్యం, మర్యాదల విషయంలో 2 నెలల్లోపే పట్నంలో ఒక పేట మాదిరిగా ఆదర్శంగా తయారైంది మల్లిక నేతృత్వంలో. వ్యవసాయ వనరులను బాగా పెంపు చేసి వ్యవసాయ కార్మికుల జీవితాలను మార్చగలిగింది. ఇప్పుడు మల్లిక గ్రామ సేవల్ని చూడటానికి పట్నం నుంచి కలెక్టర్ రాబోతున్నారు. ప్రజల్లో చైతన్యాన్ని వెలిగించి వారిని అభివృద్ధి పదంలోకి నడిపి వాళ్ళని అక్షరాస్యులుగా, విజ్ఞానవంతులుగా చేయటంలో నెగ్గిన మల్లికను సన్మానించడానికి జిల్లా అధికారులు రానే వచ్చారు. కలెక్టర్ గారు అంటే ఎంతో వయసు మళ్ళిన వారు అని అనుకున్నారంతా. కానీ ఆయన నవయువకుడే. ఆయన మల్లిక గొప్పతనాన్ని, ఆమెకు ప్రజా సంక్షేమం మీద ఉన్న మమకారాన్ని, దీక్షని చూసి చలించిపోయాడు. ఇసుక వేస్తే రాలనంత జనసందోహం ముందుకు కలెక్టర్ కుమారి మల్లిక మెడలో ఓ పూలదండ వేయటంతో నా బాధ్యత తీరిపోయిందని నేను అనుకోను. ఆమె ఇష్టపడితే ఇప్పుడే స్వచ్ఛంగా నేను ఆమెను పెళ్లాడాలి అనుకుంటున్నాను అని అన్నాడు కలెక్టర్. కుశాలయ్య దంపతులకు నోట మాట రాలేదు. మల్లిక తల వంచుకుంది. జనాలు ఒక్క పెట్టున సంతోషంతో హర్షధ్వానాలు చేశారు. మల్లికకు, జిల్లా అధికారి కృష్ణకు
నిరాడంబరంగా పెళ్లి జరిగింది. మల్లిక తన భర్తతో పట్నం వెళ్ళబోతూ తన అన్నలిద్దరికీ బుద్ధి చెప్పింది. అన్నలిద్దరూ కన్నీరు పెట్టుకొని ఆ రోజు నుంచి తల్లిదండ్రులను వాళ్ళు ప్రేమగా చూసుకుంటూ ఉన్నారు. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కోడలి యుక్తి కథ చెప్పుకుందాం. రాజేష్ తల్లిదండ్రులతో కలిసి పెళ్లి చూపులకి వెళ్ళాడు. కుందనపు బొమ్మ లాంటి స్వప్న రాజేష్తో పాటు అందరికీ నచ్చింది. అందంతో పాటు తెలివితేటలు కూడా కలిగిన పిల్ల తనకు కోడలిగా రావాలని రాజేష్ తల్లి కోరిక. అందుకే స్వప్న తెలివితేటల్ని పరీక్షించాలనుకుని కొన్ని ప్రశ్నలు వేయాలనుకుంది. ఇంతలో స్వప్న కాఫీ తీసుకుని వచ్చింది. కాఫీ తీసుకుంటూ, భాస్కరునితో పోటీ పడటం ప్రతి స్త్రీకి అవసరం, ఏమంటావు అని అడిగింది రాజేష్ తల్లి. భాస్కరుడి కన్నా నేనెప్పుడూ ముందే, ఆ విషయంలో మీరు నిశ్చింతగా ఉండండి అంది స్వప్న. నాలుగుకి మంత్రం వేయటం వచ్చా, లేదా పండగలకి పబ్బాలకి ఎదురు చూడవలసిందేనా అని రెండో ప్రశ్న అడిగింది రాజేష్ తల్లి. నేను గిన్నెలో గరిట వేశాను అంటే నాలుక నాగస్వరం విన్న పాములాగా ఆడాల్సిందే అంది స్వప్న. ధన్వంతరి ఇంటికి దారేటు అంటూ మూడో ప్రశ్న అడిగింది రాజేష్ తల్లి. ఏమో, నేను ఆరా తీయాలి అని సమాధానం చెప్పింది స్వప్న. ఆ సమాధానాలు విని స్వప్న తనకి కోడలు కాబోతున్నందుకు సంతోషించింది రాజేష్ తల్లి. మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందామని అక్కడి నుంచి బయలుదేరారు. దారిలో రాజేష్ తన తల్లితో, అమ్మా, నువ్వు ఆ అమ్మాయి మాట్లాడుకుంటున్న దాంట్లో నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అని చెప్పాడు. తల్లి చిన్నగా నవ్వి ఇలా చెప్పింది. భాస్కరునితోటి పోటీ పడటం అంటే ఉదయాన్నే లేస్తావా అని అర్థం. ఆ విషయంలో నిశ్చింతగా ఉండండి అని సమాధానం చెప్పింది. అంటే సూర్యుడి కన్నా ముందే లేస్తాను అని అర్థం. ఇక నాలుకకు మంత్రం వేయటం వచ్చా, లేదా పండగలకు పబ్బాలకు ఎదురు చూడాల్సిందేనా అంటే వంట బాగా రుచిగా చేస్తావా, సోమరితనం లేకుండా పిండి వంటలు బాగా చేస్తావా, లేదా పండగలు పబ్బాలకు మాత్రమే చేస్తావా అని అర్థం. నేను గిన్నెలో గరిట తిప్పాను అంటే నాలుక నాగస్వరం విన్న పాములా ఆడాల్సిందే అని చెప్పింది ఆ అమ్మాయి. అంటే నేను వంట చక్కగా చేయగలను అని చెప్పింది. ధన్వంతరి ఇంటికి దారేటు అన్నాను నేను. అంటే ఆమె ఆరోగ్యం గురించన్నమాట. ఏమో, నేను ఆరా తీయాలి అని చెప్పింది స్వప్న. దానికి అర్థం నాకు ఇంతవరకు అనారోగ్యం అన్నదే తెలీదు అని. తెలిసిందా ఆమె తెలివి అని వివరించి చెప్పింది రాజేష్ తల్లి. తల్లి వివరించి చెప్పిన తర్వాత తనకు తెలివైన భార్య వస్తున్నందుకు ఎంతో ఆనందించాడు రాజేష్. కథ సుఖాంతం. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. థ్యాంక్ యూ.